ఆస్క్ గాడ్, ఆస్క్ గాడ్. అనుకున్నాను కదా, చేయగలను కదా, చెయ్యొచ్చు కదా కాదు. దేవుణ్ణి అడుగు, ఆస్క్. మీరు అడుగట్లేదు కాబట్టి మీరు పొందుకుంటలేదని యేసు ప్రభు చెప్తాడు. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకుంటలేదు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా లోటు ఉందా, నువ్వు అడగట్లేదేమో. ఏదైనా అవసరం ఉందా, నువ్వు అడగట్లేదేమో. ఏదైనా కొరత ఉందా, నువ్వు అడగట్లేదేమో. నువ్వు అడగట్లేదు కాబట్టి పొందుకుంటలేదు. అడుగు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడగండి. అడుగుతారా? ఉపవాసం అనేటప్పుడు తగ్గించుకుంటా ఉంటాం కదా, తగ్గించుకుని దేవుడిని అడిగితే దేవుడు అవ్వడా? తగ్గించుకుని నువ్వు యథార్థంగా దేవుడిని అడిగితే దేవుడు చేయడా? దేవుడు అవ్వడా? ఈ చెడ్డ తండ్రులకే మంచి బహుమానాలు ఇస్తాం తెలిసినప్పుడు పరలోక తండ్రి అడిగితే ధారాళంగా ఇస్తాడు. చాలా మంది అన్నిటి విషయమై ప్రార్థన చేయట్లేదు, అన్ని దేవుని దగ్గర చెప్పట్లేదు, అన్ని దేవుని అడగట్లేదు. దేవుని అడగకుండా కొనేస్తాం, దేవుని అడగకుండా చేసేస్తాం. దేవుని కాదనకుండా కొన్నిసార్లు ప్రార్థన చేయరంటే ఎందుకంటే ముందే తెలుసు దేవుడు వద్దంటాడు. కొంతమంది ప్రార్థన చేయరంటే దేవుడికి నచ్చదు, వద్దంటాడని. వీరికి కావాలి కాబట్టి కక్కుర్తి. గెహజీ అడగచ్చుగా, వెళ్ళే ముందు వెళ్తున్నానని, వద్దంటాడని ఎలీషా. కొంతమంది చూడండి, ఏదైతే దేవుని అడగకుండా తెచ్చుకుంటావు అది నీ శాపంగా మారుతుంది. జాగ్రత్త.